ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, మీడియా సోదరులకు 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతి ఒక్కరిపైన అక్రమ కేసులు పెడుతున్నారు. అయితే ఈరోజు మనది భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఏవైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అయితే నిజంగా అక్రమ కేసులు పెట్టాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు పైన. 2014లోన అలువుగాని హామీలు ఇచ్చి అసలు ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం రావాలంటే బావు రావాలన్నారు, బ్యాంకులో బంగారు రావాలంటే బావు రావాలన్నారు. ఆ రోజు 2014 నుంచి 2019 వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. నిజంగా అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లోన కేవలం నవరత్నాలని హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చారు. అయినా కూడా ఆయన పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అయితే ఇప్పుడు కూడా పెడుతూనే ఉన్నారు. ఒక టీడీపీ వాళ్ళ పైన అయితే కేసులు అయితే ఉండవు. కానీ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేవలం ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన మాత్రమే మీరు ఈ యొక్క కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. అయితే ఈరోజు మీరు సూపర్ 6 అన్నారే, ఈ సూపర్ 6లో కనీసం ఒక 6 అన్న కొట్టారా? కనీసం ఒక పరిగణ తీరో కూడా అర్థం కావడం లేదు. ఈరోజు ఉచిత గ్యాస్ అన్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. అయితే మనకి 3 సిలిండర్ల లెక్క ప్రకారము సంవత్సరానికి మనకు కావాల్సింది ఎంత? 4,1600 కోట్లు. అలాంటిది ఈరోజు మీరు కేటాయించింది 894 కోట్లే. అయితే మిగతా 3,000 చిల్లర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఈరోజు మన బడ్జెట్లో కూడా మీరు ప్రవేశపెట్టారు. ఆ విధంగా మీరు ఈరోజు ప్రతి ఒక్కటి హామీలు ఇచ్చి మీరు అధికారంలో వచ్చింది కాదు. హామీలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అవి నెరవేర్చాలా. ఈరోజు కనీసం అంటే 100 రోజులు పూర్తయిన సందర్భంగా మీరు సంబరాలు చేసుకున్నారు. 100 రోజులకి ఎంత అప్పు చేసినారు? 50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ 50,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి చెప్పు? ఒక సంక్షేమ పథకం నెరవేర్చావా? పోనీ అది నెరవేర్చలేదు. అయితే సంవత్సరానికి 50,000 కోట్లు, 100 రోజులకి 50,000 కోట్లు అంటే మిగతా 1,400 రోజులు ఉంది. ఈ 1,400 రోజులు చొప్పునాయనుకుంటే 7,50,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది అప్పకి. అయితే ఈరోజు 5 ఏళ్ళ పరిపాలన కాను మీరు 7,50,000 కోట్లు తీసుకొని వస్తే ఒక్క పథకం కూడా నెరవేర్చరు. అలాంటి చెత్త ప్రభుత్వం మీది. దయచేసి కూడా ఏమైనా హామీలు ఇస్తే నెరవేర్చేటట్లుంటే మీరు హామీలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇట్లా అక్రమ అరెస్టుల మీద కాదు మీరు దృష్టి పెట్టాల్సిండేది. ఈరోజు పసిపిల్లలపైన, చిన్నపిల్లలపైన, మహిళలపైన అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. కనీసం దాని మీద స్పందించడం లేదు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతున్నాను. ఈరోజు తిరుపతి దేవస్థానంలో నెయ్యిలో కల్తీ జరిగిందని మీరు చెప్పారు. ఆ రోజు 11 రోజులు దీక్ష చేశారు. కనీసము నంద్యాలలో ఉన్నటువంటి మచ్చుమర్రులో ఒక బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే దాని గురించి మీరు స్పందించలేదు. అదేవిధంగా ఒక ఇంజనీర్ కళాశాలలో దాదాపు సీసీ కెమెరాలు పెట్టినారని చెప్పి 400 మంది అమ్మాయిలు ఆ రోజు అర్ధరాత్రి 1 గంటప్పుడు నిరసన కార్యక్రమం, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నిరసన కార్యక్రమం చేపడితే దాని గురించి కూడా మీరు స్పందించలేదు. మీరు స్పందించాల్సింది ఏమి? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏమని చెప్పినారు? ఏ ఒక్క మహిళకి ఏమన్నా జరిగినా కూడా నేను భరోసా కల్పిస్తా అంటున్నారు. ఈరోజు దాదాపు 6 నెలలు పూర్తిగా వస్తుంది. ప్రతిరోజు చిన్న పిల్లలతో నుంచి వృద్ధుల వరకు అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. దయచేసి కూడా వీటన్నిటిని అరికట్టాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే విశాఖపట్నంలోన ఒక లా చదివే విద్యార్థిని పైన అత్యాచారం చేశారు. ముందుగా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులకు, శ్రేణులకు, అలాగే గుంటకల్ పురపాలక సంఘ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మా పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మేము ఇక్కడికి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనం ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నాము, ఏదైతే మన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనకు ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్ టు స్పీక్ అంటే మనం ఏదైనా ఒక విషయం గురించి ధైర్యంగా ఫ్రీడమ్ మనకి మాట్లాడేందుకు మనకి రాజ్యాంగం మనకు ఒక హక్కు కల్పించింది. ఆ హక్కును ఈరోజు మన రాష్ట్రంలో ఎలా ఉందో మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి మాట తప్పిందో వాటిని ప్రశ్నిస్తే ఈరోజు మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేయడమైనది చేస్తున్నారు. కాబట్టి మీరు గతంలో కూడా మా నాయకులు కూడా పాదయాత్రలు చేసినారు. పాదయాత్ర చేసినప్పుడు
ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ప్రజలకు ఏవైతే అవసరం ఉంది వాళ్ళకున్న కష్టాలు తెలుసుకొని ఏ పథకాలు వీళ్ళకి ఇస్తేగినా వీళ్ళ జీవితాలు మారుతాయని తెలుసుకొని అప్పట్లో మా రాజశేఖర రెడ్డి గారు అయితే ఏమి, మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో ఒక వెలుగును తీసుకురావడం జరిగింది. కానీ మీ నాయకులు కూడా పాదయాత్రలు చేసినారు. ఎందుకు? రెడ్ బుక్ రాసుకొని ఎలాగైతే రేపు పొద్దున ప్రభుత్వం మోసపూరితంగా ఎలాగో ఒకటి ప్రభుత్వం ఫామ్ చేసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎలాగైతే తప్పుడు కేసులు పెట్టి వీళ్ళకి ఇబ్బందులు పాలు చేయాలని ఒక రెడ్ బుక్ తయారు చేసుకొని దానికి అనుకూలంగా ఈరోజు మీరు ప్రభుత్వం నడుపుతున్నారు. మీకు చెప్పేది ఒక్కటే, మీరు ఏవైతే అబద్ధపు హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినారో వాటి మీద దృష్టి పెట్టండి దయచేసి. మీరు తెచ్చిన ఈ హామీల్లో ఏ ఒక్కటి అమలులో లేదు. కనీసం ఇసుక పాలసీ చూస్తున్నాం. ఇసుక పాలసీ అప్పట్లో 16,000కు టిప్పర్ వచ్చేది, ఈరోజు 18,000 నుంచి 22,000 మారింది. కానీ మీరు చెప్తా ఉండేది ఫ్రీ ఇసుక అంటున్నారు. ఎక్కడ ఫ్రీ ఇసుక ఉందో మాకైతే అర్థం కావటం లేదు. ఇంకా గ్యాస్ సిలిండర్ పరిస్థితి అదే విధంగా ఉంది. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంకా చెప్పనక్కర్లేదు. మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బాలికల మీద, మహిళల మీద, వృద్ధుల మీద, మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు ఇవే జరుగుతుంది తప్ప ఎక్కడ ఈ లా అండ్ ఆర్డర్ అనేది మెయింటైన్ కావడం లేదు. దయచేసి మీరు మీకు ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు మా మీద దృష్టి పెట్టడం మానేసి ప్రజలకు ఎలా మేలు చేయాలో ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమంతా వైఎస్ఆర్ కార్యకర్తలు, కుటుంబీకులందరూ కలిసి ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం సమర్పించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 2024వ సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినటువంటి మహాకూటమి ఎన్డీఏ ప్రభుత్వం అమల్లో ఉంది. భారత రాజ్యాంగాన్ని అమలు చేయకోకుండా మన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేయడం జరుగుతుంది. రాజ్యాంగమే భావ ప్రకటన, స్వేచ్ఛ, స్వాతంత్రము మరియు సమానత్వము అన్నీ కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరికి భారతదేశంలో పుట్టిన ప్రతి పిల్లవాడి నుండి చనిపోయే వృద్ధుడి వరకు ఆ రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులను, స్వేచ్ఛను కాలరాస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కక్షగట్టి అప్పుడెప్పుడో 2014 నుండి 2024 వరకు ఫేస్బుక్లో అయితేనేమి, డిజిటల్ మీడియాలో అయితేనేమి చేసినటువంటి యాక్టివిటీస్ అన్నిటినీ బయటికి తీసి ఈరోజు అరెస్టులు చేయడం జరుగుతుంది. ఇదే అరెస్టులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లయింటే ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా బయట తిరిగే పరిస్థితిలో ఉండేది కాదు. కానీ మా నాయకుడు ప్రజా అభిష్టం కోసం, ప్రజల యొక్క మన్నలను పొందాలని చెప్పేసి మేనిఫెస్టోని ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా, ఒక బైబుల్గా పాటించి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే ఈరోజు మీరు ఇచ్చినటువంటి అదేదో సూపర్ 6 అన్నారు, ఈరోజు ఒక 6 కాదు కదా, ఒక్కటిగా దాంట్లో అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి మా వైఎస్ఆర్ కార్యకర్తల మీద దృష్టిని మరలించి ప్రజల మీదకి చూసి ప్రజలకి యొక్క మన్నలను పొందాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్ శాఖ నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. అక్రమ అరెస్టులను, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అరికట్టాలి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అక్రమ అరెస్టులను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వి వాంట్ జై హింద్.